గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూసే ముందు అన్ని ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా కొలీగ్ భారతి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓ టు యు. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పిఆర్సీలో న్యాయం చేస్తాం, ఉద్యోగాలు ఉపాధ్యాయ సంఘ పెండింగ్ల పైన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం. సో సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్, శాఖల వారీగా గుర్తింపు, సంఘాలను ఎన్నుకోవాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమావేశం. సో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశం, ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో ఇమేజ్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది ఒక వార్త. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే ప్రణీత్ కుమార్ పై కేసు, గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మకై అధికార దుర్వినియోగ ఆరోపణలు, ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు, ఆయన వెనుక ఉన్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు. సో ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్, బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్, పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు నాగేష్, సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదారెడ్డి. సో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం, దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంట్ వినియోగం, ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన. ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులో 6% విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే విభేదాల, ఎన్నికల్లో పోటీ కోసమా, సో అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. మరో పత్రికలో ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రధానంగా ఏపీకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో జగన్ గ్రాఫిక్స్ షో, మేదిరిమెట్ట సిద్ధం సభలో మాయ. సో సభ ప్రాంగణమంతా గ్రీన్ మ్యాన్ గ్రాఫిక్స్ తో కనికట్టు చేసే యత్నం, సభకు 15 నుండి 20 లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా, వంతపాడిన జగన్ రోత మీడియా. ప్రసంగం ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం, సరిగ్గా చేయని గ్రాఫిక్స్ తో అడ్డంగా దొరికిపోయిన వైనం, సోషల్ మీడియాలో చెడుగుడు, డ్రోన్ కెమెరా పైన సభలో రాద్ధాంతం, లోకేష్ పంపారని ఆరోపణలు, ఐపాక్ దేనని తేలడంతో గప్చుప్. సో నిన్న జరిగిన సిద్ధం ముగింపు సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇమేజ్ లో జనం ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో, వైసీపీ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన జనం రాకపోయేసరికి గ్రాఫిక్స్ చేసి మాయ చేశారంటూ కూడా ఇక్కడ ఒక ఆరోపణ అయితే వెలువడుతుంది. సో ఇక్కడ మార్క్ చేసి కూడా మనకు చూపించారనమాట. ఇక్కడెక్కడైతే గ్రాఫిక్స్ చేసి జగన్ ప్రభుత్వం దొరికిపోయిన ఒక విషయాన్ని అయితే మనకి ఇక్కడ స్పష్టంగా చూపించారు. సో జగన్ బ్లాక్మెయిల్, తన వల్లే ప్రజలు బాగుపడుతున్నారట, గెలిపించకపోతే పథకాలన్నీ పోతాయని అడ్డగోలుగా అబద్ధాలు, జగన్ సిద్ధం జనానికి నరకం. సో నిష్క్రమణకు సిద్ధమా, జగన్ మాటల్లో బలేతనం. సో బాబు గెలిచినా తన పథకాలు అమలు చేయాలట, ఓటమి చింతే లేదంటున్న పొత్తులపై విసుర్లు. సో ఇంకొన్ని వార్తలు చూసుకున్నట్లయితే అక్కడ కిమ్ ఇక్కడ జిమ్, హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే, లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కొరియా పాలకుడికి 17 ప్యాలెస్లు, ఇక్కడ జగన్ కు 6 ప్రసాదాలు, బాబాయిని అన్నను కిమ్ లేపేశాడు, ఆంధ్ర జిమ్ బాబాయిని వేశాడు. జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో తాడేపల్లి భవంతిలో టీవీలు పగిలాయి, జగన్ లా పరదాలు మాటన లేను, తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు, సూపర్ 6 తో అన్ని వర్గాలకు న్యాయం. కార్యకర్తలు 2 నెలలు కష్టపడింది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మన పార్టీ. సో శంఖారావం సభలో యువనేత లోకేష్ స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకు 900 కోట్లు, ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయదెందుకు? రాజకీయ ప్రత్యర్థులపైన ఈడీ దాడులు, జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది? బీజేపీకి జగన్ వారసుడా, ఆ పార్టీతో రహస్య పొత్తు. సో హోదా కోసం అసలు డిమాండ్ చేశారా? సో షర్మిల చేసిన వ్యాఖ్యలు అనొచ్చు, అలాగే ప్రశ్నలు కూడా అనొచ్చు. సో సిద్ధం సభకి సంబంధించి షర్మిల అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇందాకే చూసాం కదా. సో పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్, అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డిఎస్పీ కేసుపై సర్వత్రా చర్చ, ఏపీలో తమ పరిస్థితి ఏమిటోనని గుబులు, తేడా వస్తే జైలుకేనని ఆందోళనలో సీనియర్లు, ఇప్పటికే కోటంరెడ్డి రఘురాం ఉదాంతంలో పోలీసుల శాఖపై ట్యాపింగ్ అనుమానాలు, టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో మార్పు, ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని ఖాయం. సో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో ఉన్న దీనికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తం అవుతున్నారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో సిఈసితో విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ, బెంగాల్లో పోలింగ్ పై సిఈసితో అభిప్రాయ భేదాలు, ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ఢిల్లీకి గోయల్ పయనం. సో నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం, ససేమిరా అన్న కమిషనర్, ప్రభుత్వ వర్గాల వెల్లడి. సో ఒత్తిడికి తలవంచిన గోయల్ కు సెల్యూట్, మమత. సో బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిలా గోయల్ కూడా
లోక్సభకు పోటీ చేస్తారా అన్న ఒక ప్రశ్న అయితే జయరాం రమేష్ ఇక్కడ లేవదీశారు. సో ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం, ప్రధాని సారథ్యంతోనే భేటీ కానున్న ఎంపిక కమిటీ. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో ఆంధ్రజ్యోతిలోని స్పోర్ట్స్ లో చూసుకున్నట్లయితే టీమిండియా సూపర్ 4. సో టెస్టులు, వన్డేలు, T20లో నెంబర్ 1. ఇంగ్లాండ్ పై సిరీస్ విజయంతోనే ముందుకు. టెస్టుల ఛాంపియన్షిప్ లోను టాప్ లోనే ఏకకాలంలో 4 విభాగాల్లో అగ్రస్థానం. సో చూసారుగా, ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో వెలుగులో ప్రధానంగా చూసుకుంటేనే త్వరలో పెండింగ్ డిఏలు. సో PRC CPS 317 జీవో సమస్యలు పరిష్కారం. సో ప్రభుత్వ ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ, ఎంప్లాయీ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు, స్వేచ్ఛ మా 7వ గ్యారంటీ. సో కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటానన్న కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగాల సమస్యలు వినే దిక్కు లేదు. సమస్యలపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని సమావేశం వేశామని వెల్లడి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎం. సో ఇందాక కూడా చూసామన్నమాట, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశానికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుంగినాయి. ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలు ధ్వంసమైనాయి. సో కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో బహిరంగ చర్చ అన్న ఒక పేరుతో నిన్న జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్. అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రి అధికారులను అరెస్ట్ చేయాలి. సో కాళేశ్వరం శనేశ్వరమా వరమా కూనంనేని. సో మేడిగడ్డకు పౌర సమాజాన్ని తీసుకుపోవాలి, కాళేశ్వరంను అట్లనే వదిలేయాలి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అబద్ధాలు కాగ్ వాస్తవాలపై TJS బహిరంగ చర్చ. సో కాళేశ్వరం సంబంధించిన వార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో కవిత సీఎం కుర్చీపై ఆశపడింది, బీఆర్ఎస్ దిగకపోతే తానే కూర్చుందామనుకుంది. సో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. సో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాం, వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు. సో నిన్న వరంగల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగిన సభల్లో మంత్రి సీతక్క అలాగే పొంగులేటి చేసిన వ్యాఖ్యలను కూడా మనం చెప్పుకోవచ్చు. సో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకి సంబంధించిన మరో కేసు ఇక్కడ. సో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్. ఐఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పైన వారిపైన కూడా కేసులు నమోదైనట్టు ఇక్కడ తెలుస్తుంది. సో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, రికార్డు బద్దలవుతున్న టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి. సో గాలిలో తేమ, పొల్యూషన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న ఫీల్ లైక్ టెంపరేచర్. సో కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్ చేస్తున్న తేమ, పలు జిల్లాలో 90 నుంచి 100% వరకు హ్యూమిడిటీ. సో రానున్న వేసవి ఎంత దారుణంగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కోడ్ వచ్చేలోపు పంట బోనస్లపై జీవో ఇవ్వు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10,000 ఇవ్వాలి. మొన్నటి కామారెడ్డి ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్లమెంట్ ఎన్నికల నుంచే జైత్రయాత్ర మొదలు పెడదాం. సో ఇవి వెలుగులో చూసుకున్న ప్రధాన వార్తలు. బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్టయితే ఇయాల్టి నుంచి గుట్ట బ్రహ్మోత్సవాలు. సో డివోషన్ కి సంబంధించిన వార్తలను చెప్పుకోవచ్చు. సో దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఫ్యామిలీ పంచాయతీ లోక్సభ టికెట్ కోసం హైకమాండ్ పై సీనియర్ల ఒత్తిడి. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, కొలికి రాని అభ్యర్థుల ఎంపిక. ఎటు తేల్చుకోలేకపోతున్న ఏఐసిసి ఫస్ట్ లిస్ట్ కుదింపు అందుకోసమే. 5 నియోజకవర్గాల్లో ముమ్మర పోటీ. నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇందాక చూసుకున్న ప్రతి పత్రికలోనూ మనం ఈ వార్తనైతే ప్రధానంగా చూసుకున్నామని. ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సమావేశం. సో త్వరలోనే డిఏపై నిర్ణయం, మంత్రివర్గంలో చర్చించాక డెసిషన్. సంఘాలకు కేసీఆర్ రద్దు చేస్తే ప్రజలు అన్యాయ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఉద్యోగులకు సంఘాలు ఉండాల్సిందే. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్. తెలంగాణ బాపు జయశంకర్ మాత్రమే. ఎంప్లాయీస్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే సో మా అయ్య పేరు చెప్పుకునే వచ్చా, నీలాగా ఆంధ్రోళ్ళ బూట్లు నాకలే, సంచులు మొయ్యలే. రాజీనామాపై సవాల్ విసిరితే ఇప్పటికీ సప్పుడు లేదు. మగాడివైతే ఇచ్చిన హామీలు అమలు చేయి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. సో కేటీఆర్ కి ఫైర్ అనుకోవచ్చు, అలాగే చిన్న సవాల్ కూడా అనుకోవచ్చు. సో రెగ్యులరైజేషన్ ఫేక్ డాక్యుమెంట్స్. సో అప్లికేషన్ అటాచ్ చేసిన పత్రాలపై అనుమానాలు, నోటరీ బ్యాండ్ పేపర్ల పైన అనేక సందేహాలు. విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు ఫేక్. విచారణ జరిపితే వెలుగులోకి అక్రమాలు. సో జీవో 59 ద్వారా 100 కోట్ల విలువైన స్థలాలు ప్రైవేటీపరం. సో రాష్ట్రానికి తీరని అన్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ కు గుడ్ బై.
పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటికి, గులాబీ భవిష్యత్తు లేదనే భయం. సో కాంగ్రెస్ బీజేపీ వైపు నేతల చూపులు. ఒకరోజు కమలం గూటికి, సో ఒక్క రోజులోనే కమలం గూటికి 2 మాజీ ఎంపీలు, 2 మాజీ ఎమ్మెల్యేలు. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక బ్యాక్ స్టెప్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా దిశలో చూసుకున్న వార్తలు. మనం ప్రతి పత్రికలోనూ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి, ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమావేశం. సో వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భారతి. మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.